హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అలాగే వాళ్ళ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. మీ రిలేషన్ ఫ్యూచర్. సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, సపరేషన్, కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోకపోయినా, సైలెంట్ ట్రీట్మెంట్ అయినా, బ్లాక్ సిచ్యువేషన్ అయినా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేను 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఏం చేయబోతున్నారు మీ పర్సన్ మీ విషయంలో? ఏం ఆలోచిస్తున్నారు? మీకు మీ పర్సన్కి మీకు మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, మిమ్మల్ని మీ పర్సన్ని విడదీసే వాళ్ళు కూడా కొంతమంది ఉండుండొచ్చండి. కొంతమందికి మీకు మీ పర్సన్కి మధ్య మిస్అండర్స్టాండింగ్లు కూడా ఉండుండొచ్చు, గాసిప్స్ లాంటివి కూడా. మీకు మీ పర్సన్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కొంతమందికి మీకు మీ పర్సన్కి మధ్య ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఫ్యామిలీ కానీ, ఆఫీస్లో కానీ, ఎవరో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మీ రిలేషన్లో ఇబ్బందులు రావడం, గొడవలు రావడం, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్, ఓవర్ థింక్ల వల్ల ఇబ్బందులు రావడం కూడా జరగవచ్చు. సో ఇక్కడ ప్రేమ ఉంది కానీ మెయిన్గా చూపించే విధానంలో తేడా ఉంది. అంటే ప్రేమ ఉంటుంది కానీ సమయం, సందర్భాన్ని బట్టి మీ పర్సన్ చూపిస్తారు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. చాలా నిదానస్తులు మీ పర్సన్, చాలా నిదానం అన్నమాట. ఒక స్టెప్ తీసుకోవడానికైనా చాలా డీప్గా థింక్ చేస్తారు, ఆలోచించి అడుగు వేస్తారు. ప్రేమ మనసులో ఉంటుంది, ఎంత ఉంటుందో అంత చూపించరు. వీళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించే విధానంలోనే స్లో అండ్ నిదానంగా చూపిస్తారు. మనసులో ప్రేమ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ఈ రిలేషన్ ఎలా కంటిన్యూ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఎలా చెరిపేయాలి, ఎలా దగ్గర అవ్వాలి. సో ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోయి మళ్ళీ మేము దగ్గర అయితే బాగుండు, మళ్ళీ స్టడీగా ఈ రిలేషన్ని వర్కౌట్ చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ప్రేమ ఉంది, అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ప్రేమ, మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉండడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోయే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉన్నా, మిమ్మల్ని వదిలేసే ఛాన్స్ ఉన్నా, అంటే ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నారు కదా, అలాగే ఆ దూరాన్నే కంటిన్యూ చేయొచ్చు. కానీ ఆ దూరాన్ని కంటిన్యూ చేయాలనుకున్నా, మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలనుకున్నా వాళ్ళ వల్ల కావట్లేదు. బికాజ్ వాళ్ళ మనసులో ప్రేమ ఉంది, వాళ్ళకి ఇష్టం ఉంది. అందుకే వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయలేకపోతున్నారు. ఏ మనిషి అయినా ఇంకో మనిషిని అవాయిడ్ చేయాలన్నా, ఇగ్నోర్ చేయాలన్నా, చేయాలనుకుంటే చేయొచ్చు. అది మీరైనా చేయొచ్చు, వాళ్ళైనా చేయొచ్చు, చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డైలమాలో ఉండి ఇంకా మీ గురించి ఆలోచించి మిమ్మల్ని వదలలేకపోతున్నారు. అంటే వాళ్ళ మనసులో చాలా గాఢమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ వల్ల మిమ్మల్ని కంప్లీట్గా వదలలేకపోతున్నారు. మళ్ళీ సగంగా మాట్లాడటం, వదులుకోలేకపోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, అలా కష్టం వదులుకోవడానికి. ఇటు చేసి ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉండడం వల్ల మీ గురించి మిమ్మల్ని దాటి వెళ్ళలేకపోతున్నారు. మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్, గొడవల వల్ల, ఓవర్ థింక్ వల్ల, ఏ భయాల వల్ల, ఫియర్ ఆఫ్ లాస్ వల్ల, ఏదైతే ఫియర్ ఉంటుందో, భయం ఉంటుందో, మీతో రిలేషన్లో ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఏదో ఒకటి మీరు దూరం పెట్టడమో, వాళ్ళు దూరం పెట్టడమో, డిస్టర్బెన్స్, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు, ఇలా ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్. ఈ పర్సన్కి ఏంటంటే ఇటువైపు గొడవలు, అటువైపు మీ మీద ఉన్న ప్రేమ. సో ఈ ఈ గొడవల వల్ల దూరంగా ఉందామా అనుకునే లోపే అనుకుంటారు. కానీ ఆ ప్రేమ, వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ, ఎఫెక్షన్, గుండె లోతుల్లో మీ మీద ఉన్న ప్రేమ ఏంటంటే మళ్ళీ మీ వైపు లాగడం, మళ్ళీ మిమ్మల్ని మర్చిపోలేకపోవడం, మళ్ళీ మిమ్మల్ని వదులుకోలేకపోవడం, ఆ ప్రేమ అనేది హోల్డ్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని. మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇలా దూరం జరిగింది? సో అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఈ దూరాన్ని చెరిపేయాలనుకుంటున్నారు, ఈ దూరాన్ని మాయం చేసేయాలనుకుంటున్నారు. మా మధ్య ఉన్న ఈ దూరం అసలు లేకపోతే బాగుండు కదా అని ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ టవర్ కార్డ్కి క్లారిఫై. సో మీ మధ్య ఉన్న ఈ దూరాన్ని నిదానంగా చెరిపేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్. ఈ పర్సన్కి ఈ దూరాన్ని ఇలాగే ఉంచడం ఇష్టం లేదు. వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ ఇదే దూరాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలనుకోవట్లేదు. డెఫినెట్లీ ఈ దూరాన్ని
వాళ్ళైతే మీకు దగ్గరగానే ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు చెప్పకపోవచ్చండి. వాళ్ళ మనసులో వాళ్ళు మీ గురించి చాలా ఫీల్ అవుతారు. చాలా ఇష్టపడతారు. కానీ వాళ్ళు అన్నీ చెప్పుకోలేరు ఫీలింగ్స్. చాలా వరకి మనసులో పెట్టుకొని ఉంటారనమాట. ఆ ఫీలింగ్స్‌ని ఓవర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేరు. చాలా నిదానం. మీ మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. అంటే దూరంగా ఉంటే ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచించడం, దగ్గరగా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడం. ఇదనమాట మీ రిలేషను. ఇలా ఉంటుంది మీ రిలేషన్. మీ ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, మాట్లాడుకుంటారు, సంతోషంగా ఉంటారు, రొమాంటిక్‌గా ఉంటారు, రొమాన్స్ ఉంటుంది. సరదాగా మాట్లాడుకుంటారు, సంతోషంగా ఉంటారు, కలుస్తారు. అలాగే దూరంగా ఉంటే ఎవరికి వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు, బాధపడతారు, ఆలోచిస్తారు, ఓవర్ థింక్ చేస్తారు. అంటే దగ్గరగా ఉంటే హ్యాపీగా ఉంటారు, దూరంగా ఉంటే భయంకరమైన ఆలోచన, ఓవర్ థింక్ చేస్తారు, బాధపడుతుంటారు. ఇవన్నీ ఉంటాయి. లాస్ అయిపోతానేమో, నేనింక కలవమేమో అని భయపడుతూ ఉంటారు. దగ్గరగా ఉంటే చెప్పలేని సంతోషం, దూరంగా ఉంటే చెప్పలేని బాధ. మీ పర్సన్‌కి మీరు ఒకరికొకరు దూరంగా ఉంటే బాధ, ఓవర్ థింక్. దగ్గరగా ఉంటేనేమో చెప్పలేని హ్యాపీనెస్, సంతోషం, ప్రెజెన్స్. మీ ప్రెజెన్స్‌లో ఉంటే మీ పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ నుంచి కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, మాట్లాడుతున్నా మనసు మీకు హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఆహ్ అలాగే దూరంగా ఉంటే ఓవర్ థింక్ చేయడం, ఓవర్ థింక్ ఎక్కువగా గుర్తు చేసుకొని బాధపడటం ఇలా జరుగుతుందనమాట. వాళ్ళకేంటంటే మీ మీద ప్రేమ ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారండి. మిమ్మల్ని దాటి వెళ్ళలేకపోతున్నారు. సో, ఈ రిలేషన్‌ని ఇలాగే నిదానంగా మెయింటైన్ చేసుకోవాలి, స్థిరంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. మీది స్ట్రాంగ్ బాండింగ్ కాబట్టి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మిస్ అవుతున్నారు. సో, వాళ్ళు ఇంకా మీ రిలేషన్‌ని కంటిన్యూ చేసే స్థాయిలోనే ఉన్నారు. ఇంకా మీ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోనే ఉన్నారు. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే తిరిగి మిమ్మల్ని కలుపుకొని మీ దగ్గరికి రావాలని, మీతో కలిసి ఉండాలనే ఉంది మీ వైఫ్ ఆర్ హస్బెండ్. అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకి వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది. కానీ కమిట్మెంట్ వీళ్ళు ఇవ్వడానికి పేరెంట్స్ కానీ ఒప్పుకోకపోవచ్చు, కుదరకపోవచ్చు. అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా గొడవలు పడి ఇంట్లో తెలిసి గొడవలు జరిగి ఇంట్లో వాళ్ళు దూరం పెట్టి ఉండొచ్చు. ఏ రిలేషన్‌లో అయినా, కొంతమంది రిలేషన్‌లో. కానీ ఇక్కడ ఎవరు అడ్డున్నా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో అయినా మీ పర్సన్ ఇక్కడ మీతో రిలేషన్‌ని మాత్రం కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. నిదానంగా స్టెప్ బై స్టెప్ ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. మీకు ఆఫర్ ఇవ్వాలి. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి, స్థిరంగా ఉంచుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారండి. ఎక్కడ కూడా ఈ రిలేషన్‌లో చాలా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. కానీ ఎంత ఒత్తిడి ఫీల్ అవుతున్నా మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు. ఇక్కడ కొంతమందికి అనుమానాలు వల్ల కూడా గొడవలు రావచ్చండి. ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఎవరో ఒకరికి అనుమానాలు ఉండుంటాయి. మూడో విషయాల వల్ల మీరు గొడవలు పడి, లేనిపోయిన వాటికి గొడవలు పడి, వేరే వ్యక్తుల గురించి మీరు మాటలనుకొని గొడవలు పడి, ఉన్నది లేనట్టుగా, ఉందా లేదా అనే డౌట్లతో ఇలాంటి గొడవలు కూడా జరిగి ఉండొచ్చు అనుమానాలకి సంబంధించి. కానీ క్లారిటీ ఏంటి అంటే ఈ పర్సన్‌కి క్లారిటీ వచ్చింది, కమ్యూనికేషన్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య మీతో ఒకసారి మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ మనసులో ఉంది మాట్లాడాలి అని. సో, ఈ పర్సన్ కనిపించినప్పుడు డెఫినెట్‌లీ మీ కాంటాక్ట్‌లోకి వస్తారు. మీతో మాట్లాడతారు మనసు విప్పి. మీ మధ్య ఉన్నవి క్లియర్ చేస్తారు. మీతో మాత్రం ఉండాలి అనేది వీళ్ళ ఆలోచన అండి. సో, మీ పర్సన్ మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు. వాళ్ళకి ప్రేమ ఉంది. ఎంత ప్రాబ్లమ్స్ వల్ల వెళ్దాం అనుకున్నా వాళ్ళు మీ వైపే అడుగేస్తున్నారు. వాళ్ళ మనసులో ప్రేమ ఉంది కాబట్టి ఈ దూరాన్ని వాళ్ళు చెరిపేద్దాం అనుకుంటున్నారు. నిదానంగా అయినా చెరిపేయాలి. ఈ దూరం ఉండకూడదు. ఎందుకొచ్చింది ఈ దూరం అనుకుంటున్నారు. సో, వాళ్ళు ఈ రిలేషన్‌లో మీ పరంగా బాధపడ్డా, వాళ్ళు బాధపడుతున్నా ఈ రిలేషన్‌ని మాత్రం వదలాలనుకోవట్లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళకి మళ్ళీ హ్యాపీనెస్‌ని దక్కించుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మీరు లేనప్పుడు బాధపడతారు. మీతో ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. సో, మళ్ళీ రిలేషన్‌ని కావాలి. ఎలా అయినా ఇలాంటి రిలేషన్ నిలబెట్టుకోవాలి. ఎవరైనా సంతోషాన్ని కోరుకుంటారండి. సో, మీరు కూడా సంతోషాన్ని కోరుకుంటారు. ఇప్పుడు మీ పర్సన్ లేనప్పుడు మీరు బాధపడుతుంటారు. అదే ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. కానీ మూడ్ ఆఫ్‌లో ఉండాలి, సాడ్‌లో ఉండాలి, కుమిలిపోవాలని ఎవరు అనుకోరు కదా! ఎవరైనా హ్యాపీనెస్‌నే వెతుక్కుంటారు. సో, అలాగే మీ పర్సన్ కూడా మూడ్ బాలేదు కాబట్టి ఫియర్ ఆఫ్ లాసింగ్, మీరు వెళ్ళిపోతారేమన్న భయము ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ కూడా హ్యాపీనెస్‌ని వెతుక్కుంటూ వస్తారు. ఆ హ్యాపీనెస్ కోసం మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవడానికి ట్రై చేస్తారు. సో, ఈ పర్సన్ డెఫినెట్‌లీ మీతో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఎలాగని రిలేషన్‌ని అయితే మీ పర్సన్ వదులుకోవాలనే ఇంటెన్షన్ లేదు. మళ్ళీ కంటిన్యూ చేయాలనే ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ మధ్య ఉన్న గొడవల్ని, ఇవన్నీ అనుమానాలు, ఈ డౌట్లు, ఈ ఫియర్ ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉంటున్నారు. సో, ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి దూరంగా ఉంటున్నారు. యెస్, వాళ్ళు దూరంగా ఉంటున్నారు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనుమానాలు, నమ్మకం లేకపోవడం ఇలాంటివన్నీ ఉండొచ్చండి. కానీ
ఇది కొన్ని కన్ఫ్యూజన్స్ మాత్రమే, అవి త్వరలో క్లియర్ అయిపోతాయి. సో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి స్పీడ్గా వస్తారు. ఎంత స్లోగా అయితే ఉన్నారో, ఎంత నిదానంగా అయితే ఉన్నారో, ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ పోగొడతారు. వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నీ క్లియర్ చేసుకుంటారు. సో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా 2 అవర్స్ వాటికి క్లారిఫై యూనివర్స్. ఎస్, కన్ఫ్యూజన్స్ ఉన్నా, వాళ్ళకి అనుమానాలు ఉన్నా, డౌట్లు ఉన్నా, మీతో ఉంటే మళ్ళీ గొడవలు జరుగుతాయేమో, మీతో ఉంటే ప్రాబ్లం అవుతుందేమో, ఇలాంటివి ఏ ఉన్నా సరే, మీ మిస్అండర్స్టాండింగ్ ఉన్నా, మీరు అన్నారని వాళ్ళకి మీరు ఏమన్నా అంటే వాళ్ళకి బాధ ఉన్నా, ఏమన్నా సరే చివరికి వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమే గెలుస్తుందండి. ఎంత వద్దనుకున్నా ప్రాబ్లం వైపు చూస్తూ, సిచ్యువేషన్ల వైపు చూస్తూ, ఎంత వాళ్ళ ఆలోచనలో పడ్డా కూడా ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనే ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఫైనల్లీ ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమ వల్ల మిమ్మల్ని వదులుకోలేక తిరిగి మీ దగ్గరికి వస్తారు. ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా, స్పీడ్గా వచ్చే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ పర్సన్ ఎనర్జీస్ కొంచెం లేట్ అయితే లేట్ అవుతుంది, లేదా ఫాస్ట్గా అయితే ఈ మంత్ ఎండింగ్లో అవకాశాలు ఉంటాయి. చాలామంది గుర్తుపెట్టుకొని మరి కామెంట్ బాక్స్లో పెడతారు, రీయూనియన్ అయినా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే మీ వాళ్ళ పర్సన్ నుంచి కాల్ వచ్చిన, మెసేజ్ వచ్చిన హ్యాపీగా షేర్ చేసుకుంటారు కామెంట్ బాక్స్లో. నేను చెప్తాను కదా షేర్ చేసుకోండి అని, సో గుర్తుపెట్టుకొని మరీ చెప్తారు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే మీకు అందరికీ ఇంకెవరికైతే జరగలేదు, డిసప్పాయింట్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. సో పర్లేదు, ఎందుకంటే అందరి పర్సన్స్ ఒకేలా ఉండరు. కొంతమంది మొండికట్టాలు ఉంటారు కదా, ఈగో యాటిట్యూడ్ ఉంటుంది, కంట్రోలింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు తొందరగా దిగరు, తొందరగా రారు. వాళ్ళు ఏంటంటే ఇంకా చేంజ్ అవ్వాలి, ఇంకా టైం కావాలి. సో అందుకే కొంచెం ఫాస్ట్గా చేంజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం మారుతారు త్వరగా. సో ఏదేమైనా ఎనర్జీస్ వల్లే అండి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీకు ఇంకా కన్ఫ్యూజన్స్ ఉంటే పర్సన్ రీడింగ్ తీసుకోవచ్చు. సో మీ పర్సన్ ఎనర్జీస్ లేట్ అవుతుంది, కానీ లేకపోతే ఫాస్ట్గా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పర్సన్ చాలా స్పీడ్గా సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళ నుంచి మెయిన్ కమ్యూనికేషన్ వస్తుంది, తర్వాత వీళ్ళే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళే వస్తారు, లేదా వీళ్ళ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది, సడన్గా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్, లేదా మీ పర్సనే రావచ్చు, కమ్యూనికేషన్ వస్తుంది. మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎమోషనల్ వల్ల మీ ఇద్దరి మధ్య ఫిజికలే కాదు, ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో మీరు విడిపోరు, కలిసే ఉంటారు ఫైనల్గా. ఓకేనా? సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి, క్లారిటీగా ఇస్తాను. మనం కెరీరు, రిలేషన్షిప్, ఫైనాన్షియల్, ఇలా మ్యారేజ్ కోసం జరుగుతుందా లేదా, ఇలా అన్నిటికీ కూడా రీడింగ్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? సో మీ అనేది చెక్ చేద్దాము. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీరేమనుకుంటున్నారు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీరు కూడా జగిల్ అవుతున్నారండి, మీరు కూడా అసలు కానీ వదులుకోవాలని లేదు. మీరేంటంటే అసలు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి. ఓకే, మీరు కూడా కంట్రోలింగ్గా ఉన్నారు, కంట్రోల్ చేసుకున్నారు. ఈ రిలేషన్లో అసలు ఉందామా వద్దా, ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఈ పర్సన్ ఉంటారా లేదా, వదిలేస్తారా, అసలు ఈ వదిలేయాలా, లేకపోతే ఈ పర్సనే వదిలేస్తారా, లేకపోతే నేను వదిలేయాలా, అసలు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా అని మనసులో ఉంది. కానీ ఎక్కడో కానీ డీప్ బాండింగ్ ఉందండి. సో మీరేంటంటే కొంతమంది మీరే మీ పర్సన్ని దూరం పెట్టుండొచ్చు, వాళ్ళ బిహేవియర్కి కమిట్మెంట్ రాకపోవడం, వాళ్ళ బిహేవియర్కి మీరే దూరం పెట్టుండొచ్చు. బట్ కొంతమంది వాళ్ళు దూరం పెట్టుండొచ్చు, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారని మీరు బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఈ రిలేషన్ మీకు కావాలనే ఉంది, మీరు కూడా ఏంటి అంటే వదులుకోవాలని లేదు. కాకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా, అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా, ఇది అనమాట మీ మెయిన్ కన్ఫ్యూజన్ అనేది. ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఈ పర్సన్ కరెక్టా కాదా, ఈ పర్సన్ అసలు ఉంటారా. కానీ ప్రేమ ఉంది, మీకేం వదులుకోవాలని లేదు. ఇక్కడ చాలామందికి చాలా ఇయర్స్ రిలేషన్ కూడా ఉంది, 10, 15, 20 ఇయర్స్ రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు, 6, 7 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 4, 5 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, చదువుకున్న దగ్గర నుంచి పరిచయాలు అయ్యి ఉండొచ్చు, చాలామంది ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు, చాలా తక్కువ మంది ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేసుకోకుండా సైలెంట్గా తెలిసినా కానీ ఆ కనెక్షన్లోకి దిగకుండా అలా ఇష్టపడుతూ చెప్పుకోకుండానో లేకపోతే కంటిన్యూ కాకుండానో ఉన్నారు. ఎక్కువ మంది రిలేషన్లో ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ అంటే మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారండి. ప్రేమ ఒకటే కాదు, ఎడిక్షన్ కూడా మొదలైంది, మీకు ఎడిక్షన్ కూడా అయిపోయింది. అంటే ఈ పర్సన్
లేకపోతే ఇక మీరు బాగా బలహీనత ఎక్కువైపోయింది ఈ పర్సన్ మీద, ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎక్కువగా బలహీనత పెంచుకున్నారు. ఈ పర్సన్ని ప్రేమించడం ఒక ఎత్తు అయితే, ఈ పర్సన్ లేకపోతే ఉండలేరనే స్థితికి వెళ్ళిపోతున్నారనమాట. సో కంట్రోల్ చేసుకోవాలి. పర్సన్ వస్తారు కానీ మీరు కంట్రోలింగ్గా ఉండాలి, సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదు, మనకంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, అదే సెల్ఫ్ లవ్. మీరు ఎప్పుడైతే వాళ్ళు లేకుండా నేను ఉండలేను అంటారో అది సెల్ఫ్ లవ్ కాదు. అలా ఏంజెస్కి యూనివర్స్కి కూడా నచ్చదు. వాళ్ళు లేకపోతే నేను బతకలేను అనే మాట మీకు రాకూడదు. అది సెల్ఫ్ లవ్ కాదు. ఎవరు లేకపోయినా బతకాలి, అది సెల్ఫ్ లవ్. వాళ్ళు లేకపోతే నేను బతకలేను అంటే అది ఏంజెస్కి కూడా నచ్చదు, యూనివర్స్కి కూడా నచ్చదు. ఓకేనా? సో వాళ్ళు లేకపోతే బతకలేకపోవడం ఏంటి? వాళ్ళతో పాటు కలిసి మనం పుట్టలేదు, వాళ్ళ కోసం మనం పుట్టలేదు, వాళ్ళతో మనం అగ్రిమెంట్ రాసుకొని ఈ జన్మలోకి రాలేదు. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు లేకపోతే నేను బతకలేను అనే వాడు మీకు ఉండకూడదు. అలాంటి స్థితిలో మీరు ఉంటే కనుక దయచేసి బయటికి రండి. ఎవరు లేకపోయినా నేను ఉండగలను, స్టే స్ట్రాంగ్. ఎస్ వాళ్ళు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు లేకపోతే ఎస్ నేను ఉండడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అలా ఉన్నప్పుడు ఏంటంటే యూనివర్స్ మీకు నచ్చిన విధంగా చేస్తారు. మీకు ఇప్పుడు బాధ కలగొచ్చు కానీ మీ లైఫ్లో సంతోషాన్ని యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తారు, ఏదో రకంగా ఇస్తారు. ఈ పర్సన్ ద్వారా ఇస్తారు, న్యూ పర్సన్ ద్వారా ఇస్తారు, కానీ మీరు సంతోషంగా ఉండేలాగే ఫైనల్గా యూనివర్స్ చూసుకుంటారు. ఈ పర్సన్ లేకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటానని మీరు అనుకోవచ్చు, కానీ యూనివర్స్ చేస్తారు. మీరు సంతోషంగా ఉండేలాగే యూనివర్స్ చూసుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ అండి. ఒక మనిషిని మనం ప్రేమించవచ్చు, ఎస్ ఆ మనిషి నాకు కావాలనుకోవచ్చు, కానీ వాళ్ళు లేకపోతే నేను ఉండలేననే స్థితికి మాత్రం రావద్దు. ఓకేనా? ఆ స్థితి నుంచి బయటికి రావాలి. ముందు మీరు మిమ్మల్ని ప్రేమించుకోవాలి. ఎస్ లేకపోయినా ఉండగలను, ఎస్ ఉంటే హ్యాపీగా ఉంటాను, ఓకే అలా ఉండాలి. అండ్ ఎవరు లేకపోయినా స్ట్రాంగ్గా ఉండగలగాలి. ఈ ప్రపంచంలో చివరిదాకా ఒక్కరే ఉంటారు. ఓకేనా? సో ఏదేమైనా ఇదంటే పాజిటివ్ రీడింగే వచ్చింది. మీరు మాత్రం కంట్రోలింగ్లో ఉండటానికే నేర్చుకోవాలి. ఓకేనా? సో ఫైనల్లీ మీకు చాలా ఇష్టం ఈ ఎనర్జీలో ఏంటంటే అలాంటి ఎనర్జీ వచ్చిందనమాట. అంతా డీప్గా డిపెండ్ అయిపోతున్నారు. సో డిపెండ్ అయిపోవడం వల్ల ఏడుపు, బలహీనత, మీ శక్తి మీరు తెలుసుకోలేక కుమిలిపోతూ దేని మీద ఫోకస్ పెట్టలేక ఆలోచన ఎక్కువైపోయి ఇంక నేనేం చేయలేనేమో స్థితికి వస్తారు. సో అలా ఉండకూడదనే మీకు నేను నా వ్యూవర్స్ కాబట్టి నేను మీకు ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను, స్ట్రాంగ్గా ఉండండి. అలా వద్దు, అలా ఉంటే మనం దేని మీద ఫోకస్ చేయలేము. ఓకేనా? సో స్ట్రాంగ్గా ఉండండి. ఎవరు లేకపోయినా మనం బతకగలుగుతాం బిందాస్గా. అలాంటి ఏమీ వద్దు. సో ఒక రావాలని కోరుకోవాలి, తప్పలేదు, కానీ ఓవర్ డిపెండెన్సీ వద్దు. ఓకేనా? సో సెల్ఫ్ లవ్లో ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు సెల్ఫ్ లవ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అప్పుడే ఏంజల్స్కి యూనివర్స్కి నచ్చుతారు. ఏంజల్స్ యూనివర్స్ కూడా మీకు ఏది కావాలో తీసుకొచ్చి ఇస్తారు. ఓకేనా? యూనివర్స్కి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో, యూనివర్స్కి తెలుసు, ఇస్తారు మీకు. అదే ఏది మంచో అదే ఇస్తారు యూనివర్స్ కూడా. ఓకేనా? సో ఫైనల్లీ మీరు చాలా స్పై చేస్తున్నారు ఈ పర్సన్ని. విడిగా మీకు కనిపిస్తే ఆ పర్సన్ కలిసి చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మాట్లాడుకోకపోయినా చూపులు కలుస్తున్నాయి. అలాగే మాట్లాడడానికి కూడా ట్రై చేయొచ్చు. అలాగే ఆఫ్లైన్లో అయితే ఈ పర్సన్ని మీరు ఇన్స్టాలోనో, వాట్సాప్లోనో, ట్రూ కాలర్లోనో, ఫోన్లో నెంబర్, అలా మెసేజ్, ఫేస్బుక్, ఇలా ఆన్లైన్ యాప్స్ ఏముంటే వాటిల్లో ఈ పర్సన్ని స్పై చేస్తూ కూడా ఉండొచ్చు. కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి మీకు కూడా. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్తో, మీ కోరిక అదే. సో ఓవర్ థింక్ చేయకుండా స్ట్రాంగ్గా ఉండండి. ఫైనల్లీ పాజిటివ్ రీడింగే వచ్చింది మీ పర్సన్ ఎనర్జీలో. ఓకేనా? సో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. సో ఇక్కడ ప్రేమ ఉంది, ఎడిక్షన్ ఉంది. అంటే ఏంటి అంటే ఎండ్ అయిపోయిందేమోనన్న భయము ఉంది. 10 of వాటికి క్లారిఫై. సో ఈ రిలేషన్ని వదులుకోలేక మళ్ళీ ఒకటయ్యే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయండి. సో మళ్ళీ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్, ఎస్ లాంగ్ టర్మ్ పాసిబుల్. ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్య రీయూనియన్ లేకపోతే రీయూనియన్, నో కాంటాక్ట్లో ఉంటే మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు. సో ఫైనల్లీ లోతైన ప్రేమ ఉంది. ఇది ఎండింగ్ కాదు, మళ్ళీ బిగినింగ్ అవుతుంది. సో మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. మీ రిలేషన్ ఎండ్ అవ్వలేదు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ రిలేషన్లో హ్యాపీనెస్ వస్తుంది. ప్రేమ ఉంది, ఒకరికొకరి మధ్య ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ కలిసే ఛాన్స్ స్ట్రాంగ్గా ఉంది. మళ్ళీ మీరు కలిసి ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో 444 అని పెట్టండి.
సో వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి. సో మీకు కూడా ఎక్కువ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు. బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇలాంటివి మీ పర్సన్ విషయంలో హ్యాపీ మూమెంట్స్ జరిగే ముందు. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.